హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను వచ్చేసి మునక్కాయల సాంబార్ అయితే చేశానన్నమాట నా స్టైల్లో. సో మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, మరి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఓకే, సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బౌల్ పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి పోపు వేసానండి. ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. సాంబార్లో మెయిన్గా అంటే మనం పచ్చిమిర్చి వేస్తాం కదండి, కారం పొడి చాలా తక్కువ, అది ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. కొంచెం మిర్చి ఎక్కువ వేస్తామన్నమాట. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసాను. చూడండి, అవి వేగుతుంటే టమాటో కూడా వేసాను అనమాట. ఇప్పుడైతే నేను పీల్ చేసి పెట్టుకున్నాను కదా, అవి మునక్కాయలు అయితే నీట్గా వాష్ చేసి వేసాను. అంటే ఆయిల్లోనే బాగా కలిపేసి మంచిగా ఉడుకుతాయండి. అందరు ఇలాగే చేసుకుంటారా మరి? చూడండి, కొంచెం ఆయిల్లోనే బాగా ఉడికేసాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం అల్లం అయితే వేసాను. లైట్గా కారం వేసానండి, ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక స్పూన్ మాత్రం వేసాను. కారంకి సరిపడా ఉప్పు అయితే వేసాను. చూడండి, అసలు అవి అప్పుడే మారిపోయాయి, బాగా ఉడికేసాయి అన్నమాట ఆయిల్లోనే. చింతపండు అయితే పక్కకు నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం కలర్ ఎక్కువ ఉందండి, చింతపండు డార్క్గా ఉంది. సో ఉడికేసే దాంట్లో అయితే చింతపండు వాటర్ని అయితే వేస్తాను అనమాట. అందులోనే కొన్ని వాటర్ కూడా వేసాను. అవి ఆల్మోస్ట్ ఉడికేసాయి కదండి, మళ్ళీ కొద్దిసేపు అయితే పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది. లాస్ట్లో అయితే ఇంకా సాంబార్ పౌడర్ వేసాను. స్వస్తిక్ సాంబార్ మసాలా అయితే వేసాను. ఇంకా ఇది వేస్తే ధనియా పౌడర్తో మనకు అవసరం లేదు. ఒక స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసాను. ఇంకా అంతే అండి, ఒక 10 మినిట్స్లో, ఒక 5-10 మినిట్స్ పెట్టేసి దింపేసాను అనమాట. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయింది. మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్న నా ఛానల్ని కొత్త వాళ్ళు చూసేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే, బాయ్.